మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 16 రోజులు గోచార ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహుగ్రహ సంచారం ద్వితీయంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ధనానికి లోటు వస్తుంది. ఈ 15 రోజుల్లో మీరు ధనానికి గురించి కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలాగే మాటల్లో ఏంటో అక్కర్లేని మాటలు మాట్లాడటం, సమయానికి తగిన మాటలు ఆడి అని చెప్పేసి త్యాగరాజు గారి కీర్తన ఉంది. ఆ సమయానికి తగిన మాటల్లా కాకుండా ఆ సందర్భం వేరుంటుంది, మనం మాట్లాడేది వేరుంటుంది. ఇట్లాంటి మాటలన్నీ వస్తుంటాయి. ఎగస్ట్రా మృదువుగా మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి. మాట అంటే అలా ఉండాలి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ముందు మాటకి రెండో మాటకి లింక్ ఉండదు. అక్కడ ఏం కలిపోవాలో మనం చూసుకోవాలి. ఈ విధమైన అట్లా కాకుండా ఆ రకమైనటువంటి పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మాటలో కూడా. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. ఇంట్లో కొంతమందికి నేత్రానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది ద్వితీయంలో రాహు సంచారం వల్ల. ఇకపోతే దోమలు, ఈ తేళ్ళు, జెర్రెలు, బల్లులు, బొద్దింకలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది రాహుగ్రహ సంచారం వల్ల. ఇకపోతే తృతీయ స్థానంలో శని గ్రహం వల్ల, శనిశ్చరుని యొక్క సంచారం వల్ల ఆయన యోగకారం మంచి ఫలితాలు ఇస్తారు. అందరూ కూడా మీకు మనస వాచ కర్మణ, ఇంటా బయట, అది డబ్బుల విషయం కావచ్చు, లేదా మాట సహాయం కావచ్చు, లేదా ఆర్థిక సహాయం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు మీకు ఇవ్వడానికి ఈ 15 రోజుల్లో చాలా మీకు తోడ్పాటుగా ఉంటారు వాళ్ళందరూ కూడా. అప్పుడు మీకు ఒక ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మనం 15 రోజులు చెప్పుకుంటున్నాం కాబట్టి ఫలితాలు 15 రోజుల గురించి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఇంచుమించుగా 2.5 నెలలు ఉంటారు, 2.5 సంవత్సరాలు ఉంటారు ఇక్కడ శని భగవానుడు మీకు. ఈ విధంగా ఈ 2.5 సంవత్సరాలు కూడా ఈ మకర రాశి వారికి శని పూర్తి అనుకూలురే, ఇది గమనించుకోండి. ఇకపోతే పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోందండి. శుక్రగ్రహ సంచారం పంచమ స్థానంలో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సంతానానికి వారు చదువులో ముందుంటారు, ఆటల్లో ముందుంటారు, పాటల్లో ముందుంటారు. వారికి ఏం కళలొచ్చో చిత్రలేఖనంలో ఉంటే ప్రవేశం ఉంటే అందులో ముందుంటారు. అలాగే శిల్పం చెక్కడం దాంట్లో వాళ్ళకి ప్రవేశం ఉంటే అందులో కూడా ముందుంటారు. ఈ విధంగా చాలా అన్ని రకాలుగా పిల్లల్ని వాళ్ళు తెలివితేటలు ఉపయోగిస్తారు, మంచి స్నేహాలు చేస్తూ ఉంటారు. ఇట్లా ఉంటుంది ఈ శుక్రగ్రహ పంచ స్థానం వల్ల. అలాగే షేర్ మార్కెట్లో ఉండే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. పిల్లలకి దైవభక్తి కూడా బాగా పెరుగుతుంది. అలాగే సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి కూడా అనుకూలమైన కాలంగా శుక్ర భగవాన్ని మనం చెప్పుకోవచ్చు ఈ 15 రోజులు కూడా. అట్లాగే 6వ స్థానంలో, షష్టమ స్థానంలో అంటే మిథున రాశిలో గురుగ్రహ సంచారం జరుగుతోందండి. గురుగ్రహ సంచారం 6వ స్థానంలో శుభ ఫలితములు ఇవ్వజాలదు. దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే కొద్దిగా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు డబ్బుల కోసం ప్రయత్నిస్తుంటే కొంచెం డబ్బులకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీ డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేను, మీరు ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు తీసుకోవాల్సి ఉంటే కూడా ఆ డబ్బులు ఈ కాలంలో ఈ 15 రోజులు 16 రోజుల్లో మీకు చేతికి డబ్బులు అందవు. అంటే మొత్తం మీద ఈ 16 రోజుల్లో మీకు డబ్బులకి ఇబ్బంది, ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా కూడా ఈ విధమైన ఇబ్బంది కలిగి ఉంటుంది 6వ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల. ఇకపోతే 7వ స్థానంలో రవిగ్రహ సంచారము, బుధగ్రహ సంచారము జరుగుతుంది. రవిగ్రహ సంచారం 7వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన కొంచెం ప్రతికూలతలు, అనుకూలతలు లేకుండా కొంచెం చిన్నపాటి ఘర్షణలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరితో ఉన్న భాగస్వామ్యంలో షేర్ చేసుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు చూడండి, పార్ట్నర్షిప్లో, వాళ్ళకి కూడా మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయం కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది, మీ భార్య గారి యొక్క ఆరోగ్యం. అట్లాగే బుధుని యొక్క సంచారం 7వ స్థానంలో
ఇప్పుడు రవికి ఏదైతే మనం చెప్పుకున్నామో దానికి పూర్తి వ్యతిరేకమైన ఫలితాలు. మీ భార్య గారే మీకు అనుకూలంగానే ఉంటుంది. మీ పార్ట్నర్స్ కూడా మీకు వ్యాపారంలోనూ వాటిలో ఉన్న పార్ట్నర్స్ కూడా మీకు అనుకూలంగానే ఉంటారు. డబ్బులు తద్వారా కొంత ఆయన ప్రతికూలం చూపించినా ఈయన అనుకూలం చూపించడం వల్ల, అంటే రవి ప్రతికూలం చూపించినా బుధుడు అనుకూలం చూపించడం ద్వారా మీకు ఒక రకంగా సర్దుబాటు అయిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక్కడ. ఇకపోతే 8, 9 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతున్నదండి. కుజుని యొక్క సంచారం 8వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ రెండు చోట్ల కూడా, రెండు రాశుల్లోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలరువైనా 8వ స్థానంలో ఉన్నప్పుడు పెద్ద దుఃఖం కలగటం, అవమానాలు, కోపాలు, హఠాత్తుగా ధన నష్టం కలగటం, స్నేహంగా ఉన్నటువంటి వాడు కూడా ఎందుకు మరి శత్రువుగా మారతారు, అర్థం కానిటువంటి పరిస్థితి, పరాభవాలు, అవమానాలు, ఇట్లాంటివన్నీ కుజుడు 11 రోజులు 8వ స్థానంలో ఉండగా, అదే ఫలితాల్ని కేతువు 16 రోజులు ఉన్నారు, ఆయన కూడా అవే ఫలితాలు ఇస్తున్నారు. కాకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారము ఒక 5 రోజులు జరుగుతుందండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనకి అనుకూలత ఏమీ లేదు, కానీ ఆ విషయాలు వేరు, ఆ ప్రతికూలత ఇక్కడ ప్రతికూలం చూపించే విషయాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే మీరు ఏ గుడికి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఏదో టికెట్ బుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దర్శనానికి రైలు టికెట్ బుక్ చేసుకున్నాం, రూమ్ బుక్ చేసుకున్నాం, ఎన్ని అనుకున్నప్పటికీ కూడా ఏమీ ప్రయోజనం లేదండి, వెళ్ళలేకపోతారు. అలాగే మీరు ఇక్కడ ఏదైనా ఉపాసన లాంటివి తీసుకున్నట్టయితే, చాలా ఉపాసన తీసుకోవడం అనేది ఒక రోజో, ఒక నెల, ఒక రోజో, ఒక సంవత్సరమో తీసుకునేటటువంటిది కాదు. జీవితకాలం అంతా కూడా చాలా నియమ నిష్టలతోటి ఉండాలి, జీవించాలి, నియమ నిష్టలన్నీ పాటిస్తూ ఉండాలి. అటువంటి వాటికి కొంత దూరం ఉండటం బెటరు, కానీ తీసుకున్నాక మనం చేసేది ఏమి లేదు. కానీ వాటి మీద కూడా మనసు నిలబడలేకపోవచ్చు మీరు. చేత అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉపాసన తీసుకోవటం అంటే అనుకున్నంత ఈజీ కాదండి. తీసుకోవటం 5 నిమిషాల పని గురువుగారిని నొప్పించి, కానీ దాని తర్వాత జీవితాంతం దాన్ని కొనసాగించాలి సరి అయిన పద్ధతిలో అన్నట్టయితే చాలా 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 ఓర్పు, సహనము అన్నీ ఉండాలి. చేత ఇక్కడ 9వ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే రావండి. ఇప్పుడు విన్నారు కదండి, ఇదే విధమైన కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలతలు ఉన్నాయి. ఏ గ్రహాలు అనుకూలత లేవో అది కూడా ఉన్నారు కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ దేవుడి దగ్గర మనం చేసుకునే పూజలో మీరు మనసు అక్కడే పెట్టి పూజ కన్నా రోజు చేసుకున్నట్టయితే ఈ చిన్న చిన్న విషయాలన్నింటిలో కూడా మీరు అధిగమించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. శుభం భూయాత్.